హాయ్ గైస్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో మార్కెట్ ఓపెనింగ్ 24,600 లెవెల్ దగ్గర ఓపెన్ అయింది. యాక్చువల్గా లాస్ట్ 3-4 డేస్ కూడా ఎప్పుడైతే మార్కెట్ 24,600 అబోనే క్యాండిల్ బాడీస్ అంతా క్లోజ్ అవుతున్నాయి కాబట్టి 24,600ని ఒక స్ట్రాంగర్ సపోర్ట్ లానే కన్సిడర్ చేసుకున్నాం. బట్ 24,600ని అబ్జర్వ్ చేస్తూనే ఉండాలి అని కూడా మాట్లాడుకున్నాం. అయితే ఈరోజు 24,600 దగ్గర ఓపెన్ అవుతూ అక్కడి నుంచి నిన్నటి లాస్ట్ 3 డేస్ యావరేజ్ చూసుకుంటే ఆల్మోస్ట్ 24,700 నియర్ బై రావడం అండ్ డౌన్ సైడ్ కరెక్ట్ అవ్వడం. అలా ఈరోజు కూడా 24,675 ఇంట్రాడే హై వచ్చేసి 24,675 ఇంట్రాడే హై క్రియేట్ చేసింది. ఈ 4 డేస్ మనం కన్సిడరేషన్లోకి తీసుకుంటే ఈ 24,700 పీరియడ్ ఉంది కదా, ఈ రేంజ్లో మార్కెట్ చాలా రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. సో ఒక క్యాండిల్ బాడీ అయితే ఎప్పుడు మనకి 24,700 టచ్ చేస్తూ క్లోజ్ అవుతుందో అప్పుడే మనం అప్పర్ జోన్లోకి షిఫ్ట్ అవుతాం. అప్పటి వరకు ఈ స్మాలర్ కన్సోలిడేషన్ ఫేస్లో మార్కెట్ స్టే చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంట్రాడే లో చూసుకుంటే 24,527 ఆల్రెడీ ఇక్కడ ఒకసారి 24,500 సపోర్ట్ టెస్ట్ చేసింది కాబట్టి మళ్ళీ ఇక్కడి వరకు రాదేమో అనుకున్నాను. బట్ ఈరోజు కూడా మళ్ళీ 24,527 లోని హిట్ చేస్తూ ఫైనల్ క్లోజింగ్ వచ్చేసి 24,548. దీన్ని 24,550 అని తీసుకోవచ్చు. ఫ్రమ్ హై అండ్ లోస్ ద టోటల్ రేంజ్ మనం చూసుకుంటే ఒక 150 పాయింట్స్ రేంజ్ క్రియేట్ చేసింది. ఈరోజు నిఫ్టీ 50 ఎక్స్పైరీ ఉంది. వీక్లీ ఎక్స్పైరీలో 150 పాయింట్స్. ఇదొక యావరేజ్ రేంజ్, మరీ బిగ్గర్ రేంజ్ కాదు, స్మాల్ రేంజ్ కాదు. సో స్టిల్ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఎక్కడైతే కన్సోలిడేట్ అవుతుందో అదే రేంజ్లో మార్కెట్ ఉంది. సో ఒకసారి ఈ మూమెంటం క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ ఓపెనింగే 24,600 దగ్గర ఓపెన్ అయింది. మనం అనుకున్నట్టుగానే ఇది మంచి సపోర్ట్ లానే యాక్ట్ చేసింది. బట్ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లో వచ్చిన స్ట్రెంగ్త్ తర్వాత ఏ క్యాండిల్లో కూడా రాలేదు. సో ఆఫ్టర్ 15 మినిట్స్ ఎప్పుడైతే సెకండ్ క్యాండిల్లో 24,675ని హిట్ చేసిందో సో అక్కడి నుంచి మార్కెట్ కరెక్ట్ అవుతూనే వచ్చింది. అన్నీ కూడా రెడ్ క్యాండిల్స్ ఫామ్ అవుతూనే వచ్చాయి. 1 2 3 4 5 6 కంటిన్యూస్గా 1.5 అవర్ పాటు ఎప్పుడైతే రెడ్ క్యాండిల్స్ ఫామ్ అవుతూ ప్రతి క్యాండిల్ కూడా లోవర్ లోని టచ్ చేస్తూ వెళ్ళిందో అప్పుడు ఈ 24,600 లెవెల్ని రిటెస్ట్ చేయడానికి వచ్చింది. ఆఫ్టర్ 1.5 అవర్ ఈ లెవెల్ని కూడా కరెక్ట్ అవుతూ ఈ సపోర్ట్ కాస్త రెసిస్టెన్స్లా కన్వర్ట్ అయిపోయింది. ఆ తర్వాత మనకి నెక్స్ట్ ఇమీడియట్గా ఉన్న సపోర్ట్ 24,500 ఉంది. సో ఈ 100 పాయింట్స్ రేంజ్లో మార్కెట్ కన్సోలిడేట్ అవుతూ క్లోజ్ అయింది. ఒక క్లియర్ పిక్చర్ మనకి 15 మినిట్స్ క్యాండిల్లో అర్థమవుతుంది డేవేస్ క్యాండిల్తో కన్నా. సో ఈ సినారియో బట్టి ఇప్పుడు 24,500ని మనం బేస్ చేసుకొని మాట్లాడుకోవచ్చు. రేపటి మార్కెట్లో 24,500కి ఎటువైపు క్లోజ్ అవుతుందో దాన్ని బట్టి నెక్స్ట్ వీక్లీ రేంజ్ని మనం ఎస్టిమేట్ చేయొచ్చు. సో దట్స్ ఫర్ నిఫ్టీ 50. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా చాలా రోజుల నుంచి ఒక రేంజ్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. ఆ రేంజ్కి బిలో వచ్చి క్లోజ్ అయింది. సో దీన్ని బట్టి ఒక నెగిటివ్ సెంటిమెంట్ని ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇన్ ద కేస్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ 50 కూడా ఆ విధంగానే ఉంది. ఇంకొక 1 డే ఒకవేళ 24,500 బిలో క్లోజ్ అవుతే దెన్ దాని పరిస్థితి కూడా కొన్ని డేస్ మార్కెట్ డౌన్ సైడ్ మూమెంటం ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఓపెనింగ్ చూద్దాం. ఓపెనింగ్ చూస్తే 53,200 గ్యాప్ డౌన్ తోటి ఓపెన్ అయింది. 53,200 అండ్ లో వచ్చేసి 53,175 చూపిస్తుంది. ఓపెనింగ్ అండ్ లో రెండు ఒక్కటే అన్నట్టు తీసుకోవచ్చు. 53,175 లో. ఇంట్రాడే హై చూసుకుంటే 53,537 53,537 హై. ఇప్పుడు టోటల్ రేంజ్ చూద్దాం. ఫ్రమ్ హై అండ్ లోస్ ద టోటల్ రేంజ్ ఈస్ అరౌండ్ 400 పాయింట్స్కి ఒక 40 పాయింట్స్ అంటే 360 పాయింట్స్ రేంజ్ క్రియేట్ చేసింది. ఫైనల్ క్లోజింగ్ వచ్చేసి 53,216. ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడే క్లోజ్ అయింది మార్కెట్. 53,216 యాక్చువల్ క్లోజింగ్. సో ఈ ఓపెనింగ్ నుంచి ఇంత హై వచ్చినా ఫైనల్గా ఎక్కడ ఓపెన్ అయిందో అక్కడే క్లోజ్ అయింది కాబట్టి సో ఇదొక వీకర్ సెంటిమెంటే. రేపటి మార్కెట్లో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే సో ఇక్కడి నుంచి ఫ్లాట్గా ఓపెన్ అవుతూ మార్కెట్ని 52,800 లోవర్ సైడ్ ఈ 500 పాయింట్స్ కూడా కరెక్ట్ అవ్వడానికి ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో ఒకసారి క్లియర్గా ఈ మూమెంటం 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ కూడా ఓపెనింగ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా
ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లోనే ఈ గ్యాప్ డౌన్ అంతా రికవర్ అయింది. సో ఇక్కడ రీచ్ అయిన హై 53,500 అరౌండ్ ఉంది. మళ్ళీ ఎలా అయితే నిఫ్టీ 50లో ఒక లెవెల్ మనం ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్ దగ్గర సపోర్ట్ ఉందో, అలానే ఇక్కడ కూడా మనం ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్ దగ్గర సపోర్ట్ ఇవ్వడం మనం క్లియర్గా చూడొచ్చు 53,350 దగ్గర. సో ఇది మంచి సపోర్ట్ లాగా యాక్ట్ చేసింది. 1 2 3 4 5 6 7 8 9 సో మోర్ దెన్ 2 అవర్స్ ఇదే రేంజ్లో సపోర్ట్ తీసుకొని పుల్ బ్యాక్ ఇద్దాం అనుకుంది. బట్ ఫైనల్గా కొలాప్స్ అయింది. ఎప్పుడైతే ఈ లెవెల్ నుంచి కొలాప్స్ అయిందో ఈ సపోర్ట్ కాస్త రెసిస్టెన్స్ లాగా కన్వర్ట్ అయిపోతుంది. అలా ఇక్కడి నుంచి మార్కెట్ లోయర్ సైడ్ వెళ్ళిన రేంజ్ చూసుకుంటే 53,175 ఉంది. బట్ అన్ని క్యాండిల్ బాడీస్ పరంగా చూసుకుంటే 53,200 ఉంది. అంటే మార్కెట్ ఎక్కడైతే ఓపెన్ అయిందో ఆ లెవెల్కే తీసుకొచ్చారు. సో దీన్ని బట్టి మనం ఎక్స్పెక్ట్ చేసే రేంజ్ ఇప్పుడు 53,350 అప్పర్ సైడ్ ఉన్న రెసిస్టెన్స్ వాల్యూ. ఈరోజు క్లోజింగ్ బట్టి ఓపెనింగ్ ఏమో 53,200 ఉంది, క్లోజింగ్ కూడా అరౌండ్ ఇక్కడే ఉంది. సో ఇదొక రెసిస్టెన్స్ జోన్ అనుకుంటే, ఇక్కడ నుంచి లోవర్ సైడ్ నెక్స్ట్ ఉన్న సపోర్ట్ ఒకవేళ ఇక్కడ పట్టు కోల్పోయింది అంటే, బికాస్ 53,200 దగ్గర కూడా మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ సపోర్ట్ని బిల్డప్ చేసుకోవడానికి ట్రై చేసింది. సో రేపటి మార్కెట్లో కొలాప్స్ అయిపోతే 52,800 లెవెల్ మనకి సపోర్ట్ ఇస్తుంది. సో ఈ రేంజ్ని మనం ఇప్పుడు ప్రెసెంట్ సినారియోస్ బట్టి ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో చూద్దాం మరి రేపు మార్కెట్ ఏ విధంగా బిహేవ్ చేస్తుందో. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. బాయ్ గైస్, సీ యూ టుమారో.